శతాధిక జ్యోతిష్య గ్రంథకర్త, సంఖ్యా జ్యోతిష్య సాగరుడు, అభినవ వరాహ మిహిరుడు, ఇండియన్ హీరో, గోల్డ్ మెడలిస్ట్, రాజర్షి బ్రహ్మర్షి, దైవజ్ఞ డాక్టర్ శ్రీ కె అచ్చిరెడ్డి గారి కలం నుండి వెలువడిన మరో అద్భుత ఆస్ట్రో న్యూమరాలజీ గ్రంథం సీక్రెట్స్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరో ఓషన్. ఇది ఆస్ట్రో న్యూమరాలజీ ఎన్సైక్లోపీడియా. ఇందులో కోడింగ్, డీకోడింగ్, రీకోడింగ్, మైక్రో కోడింగ్, వైబ్రేషన్ కి, మిస్టిక్ ఎనర్జీ, రహస్య సంఖ్య వైబ్రేషన్, కాస్మోరా ఎనర్జీ లెవెల్స్, కబరా నామ సంఖ్య, జాతక చక్రం, మైండ్ అండ్ సోల్ రీడింగ్ నెంబర్స్, మిస్టీరియల్ నెంబర్స్, సింబాలిజం అండ్ సిగ్నేచర్స్ వంటి విషయాలు ఎన్నో పొందుపరచబడ్డాయి. ఇటువంటి అద్భుతమైన విషయాలు పొందుపరచబడిన ప్రపంచంలో మొట్టమొదటి గ్రంథం సీక్రెట్స్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరో ఓషన్. నమస్కారం. గాడ్స్ గిఫ్ట్ దర్శనం నిదర్శనం కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిష్యం, వాస్తు, సంఖ్య మరియు రత్నతంత్ర శాస్త్ర నిపుణులు, జ్యోతిష్య సామ్రాట్, వాస్తు బ్రహ్మ, గోల్డ్ మెడలిస్ట్, ఇండియన్ హీరో, తాంత్రిక శిరోమణి లాంటి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకొని మరెందరో జీవితాల్లో వెలుగులు నింపుతూ భారతదేశంలోని అతిపెద్ద జ్యోతిష గ్రంథాలయం సాయి త్రిశక్తి నిలయం వ్యవస్థాపకులు, రాజర్షి బ్రహ్మర్షి, దైవజ్ఞ డాక్టర్ కె అచ్చిరెడ్డి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా తాంత్రిక సలహాల గురించి గురువుగారు మనకి సలహాలు, సూచనలు అందిస్తారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, విశ్వనాథం గారు అడుగుతున్నారు, నేను చిన్న గుమస్తాని, మా అమ్మాయికి జాతకరీత్యా ఏ దోషం లేదు, అయినా వివాహం ఆలస్యం అవుతుంది, ఏదన్నా మార్గం చెప్తారా అని అడుగుతున్నారు గురుగారు. విశ్వనాథ్ గారు, మీ అమ్మాయికి పాపం వివాహం దొరకలేదని చెప్తున్నారు. తొందరగా వివాహం జరగడానికి చిన్న తంత్రం. మంగళవారం రోజున మీకు జిల్లేడు తాడు దొరుకుతుంది. అది అమ్మాయి ఎడం చేతి కంకణంగా కట్టండి. ఆంజనేయ స్వామి గుడి చుట్టూ 9 ప్రదక్షిణలు చేయమనండి. 9 మంగళవారం ఈ విధంగా చేస్తూనే ఉండాలి. గురువారం రోజున అరటి చెట్టు దగ్గరికి వెళ్ళండి. దీపారాధన చేయమనండి. ధూపదీప నైవేద్యాలు పెట్టిన తర్వాతే ఆ చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ ఉత్తరంగా ఉన్నటువంటి అరటి వేరును 16 వేరును ఒక కట్టగా కట్టి ఇంటికి తీసుకొచ్చి ఇష్టదైవ పూజ మందిరంలో పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత ఒక మట్టి పిడతలో ఈ వేర్లను వేసి మూటగట్టి ఎర్రని వస్త్రంతో ఆ ముంతను పూర్తిగా మూటగట్టి పెట్టుంచండి. ఈ విధంగా ప్రతి మంగళవారం మాత్రం 9 మంగళవారం వరకు ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణలు మానకూడదు. 3, 6, 9 మొత్తం మీద ఈ మంగళవారంలో ఏదో ఒక మంగళవారం లోపల సంబంధం కుదిరి వివాహం జరగడానికి అవకాశాలు ఉంటుంది. తంత్రం చాలా శుద్ధిగా, త్రికరణ శుద్ధిగా, ఇష్టపూర్వకంగా చేస్తే మాత్రం తప్పనిసరిగా మీకు రిజల్ట్ కూడా రోజుల్లోనే కనపడుతుంది. ఆ ఇష్టతో ఏదో చేయమన్నారు గురువుగారు, చేసి చూద్దాం ఏమవుతుందో అని చేస్తే మాత్రం ఈ తంత్రం ఎటువంటి ఫలితాలు కూడా ఇవ్వదు. ఆల్ ది బెస్ట్. గురుగారు, అంజలి గారు ఈ విధంగా అడుగుతున్నారు, నేను బ్యూటీషియన్ను, ఆదాయం పెరగడానికి ఏదన్నా చెప్తారా అని అడుగుతున్నారు గురుగారు. అంజలి గారు, మీరు బ్రిటిషియన్ కనుక మీకు ఆదాయం పెరగాలని చెప్పారు కాబట్టి చిన్న తంత్రం చెప్తాను. మీ వయసు ఎంత ఉందో అనే నెమలికలు సంపాదించుకోండి. పొడవైన ఒక గాజు లాంటిది ఒకటి తీసుకుని దాంట్లో కొద్దిగా బియ్యం వేసి ఆ బియ్యంలో నెమలికలు పెట్టండి. ఇది మీకు వచ్చే కస్టమర్ కనపడే విధంగా మీరు చేసే బ్యూటీషియన్ హాల్లో మాత్రం ఇది పెట్టుకోండి. అంతేకాదు, ఒక వాటర్ బౌల్ తీసుకోండి. దాంట్లో కొద్దిగా నీళ్ళు వేయండి, చిన్న బౌల్. ఒక దూదిని కస్కస్ అనే సెంటు దొరుకుతుంది మీకు, అత్తర్. దాన్ని దూదిలో ముంచి ఈ నీటిలో వేయండి. వట్టి వేళ్ళు వాసన వస్తుంది కస్కస్ అంటే. అది తప్పనిసరిగా చాలా బాగుంటుంది. అది నీళ్ళలో వేసి హాల్లో పెట్టి ఉంచండి. గతం కంటే చూడండి ఇప్పుడు ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే మీరు ఒక సీతాకోక చిలుకలో ఉన్న లాకెట్ని చేర్చుకుని మెడలో వేసుకోండి. మీరు మీ డ్యూటీలో ఉన్నంతసేపు ఆ సీతాకోక లాకెట్ మీ మెడలో ఉండాలి. ప్రతినిత్యం కూడా వాటర్ మార్చిన బౌల్లో ఫ్రెష్ వాటర్ పోయండి. కొద్దిగా కస్కస్ అనే అత్తర్ని దూదుల ముంచి అందులో పెట్టండి. నేను చెప్పిన మీ వయసును బట్టి ఉన్నటువంటి నెమలికలు ఏతున్నాయో అవి ఒక గాజు బౌల్ లాంటి పెద్దది పొడవైన బౌల్ లాంటివి తీసుకుని అందులో బియ్యం వేసి అందులో పెట్టాలి. ఇసుక రాళ్ళు అటువంటి వేయకూడదు, బియ్యం మాత్రమే వేయాలి. ఉదాహరణకి సంవత్సరం 24 ఈకలు వేశారనుకుందాం. నెక్స్ట్ ఇయర్కి మీకు 25 సంవత్సరాలు వస్తే ఇంకో ఈకను పెంచుకుంటూ వెళ్తుంటారు. అయితే అందులో ఉన్న బియ్యం పుచ్చిపోవచ్చు కాబట్టి కర్పూరం కొద్దిగా వేస్తే బియ్యం పుచ్చవు.
లేదా ప్రతి నెల బియ్యం తీసేసేయండి, కొత్త బియ్యం వేస్తుండండి. ఆ విధంగా చేయండి, అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు సాధించగలుగుతారు. ఆదాయం కూడా బాగా పెరుగుతుంది, జనం కూడా బాగా పెరుగుతారు. ఆల్ ది బెస్ట్ అంజలి గారు. గురుగారు, రాజా గారు ఈ విధంగా అడుగుతున్నారు. ఈ మధ్య కాలంలో తరచుగా డబ్బులు వస్తువులు పోతున్నాయి, దీనికి సంబంధించి ఏదైనా తాంత్రిక సలహా చెప్పగలరా అని అడుగుతున్నారు గురువుగారు. రాజా గారు, డబ్బులు వస్తువులు బాగా పోతున్నాయి అంటున్నారు మీ ఇంట్లో. ఇక్కడ ఇల్లు పెద్దదేమో, బహుశా అందుకనే ఎవరెవరో వచ్చి వెళ్తుంటారేమో, ఎవరు తీశారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇంటి దొంగనైతే ఈశ్వరుడు కూడా పట్టలేదు, అందరికీ తెలిసిందే. ఇంటి దొంగ అంటే ఇంట్లో వాళ్ళని కాదండి, మన పని వాళ్ళు, రకరకాల మనుషులు వస్తుంటారు, వెళ్తుంటారు, సన్నిహితులు వస్తుంటారు, కొంతమంది సరదాగా తీసుకెళ్ళి అలవాటు ఉంటుంది. అటువంటి ఇలాంటివన్నీ పట్టుకోవటం కష్టం. దీనికి ఒకటే మాత్రం, బగళాముఖి యంత్రాన్ని నిత్యం పూజలు పెట్టి పూజించటం దైవికమైన పని. తంత్రానికి వస్తే ఒక గాజు బౌల్ కానీ సెరామిక్స్ బౌల్ కానీ తీసుకొని కళ్ళుప్పు వేయాలి. మీకు బయట షాపుల్లో సూదంటు రాళ్ళని దొరుకుతాయి, మ్యాగ్నెటిక్ స్టోన్స్ లాగా ఉంటాయి అవి. ఆ రాళ్ళని తీసుకొచ్చి ఉప్పులో వేసి ఉంచాలి. మీరు రోజు వెలిగించే అగరత్తులు అవుతున్నాయి, 2 అగరత్తులు వెలిగించి ఆ ఉప్పు దాంట్లో పెట్టాలి. ఈ విధంగా డైలీ కూడా మీరు చేస్తూ ఎవ్రీ ఫ్రైడే ఉప్పు తీసేసి కొత్త ఉప్పు వేయండి. శుక్రవారం తీసిన ఆ ఉప్పుని బయట పోయొద్దు, దయవుంచి. శనివారం నాడు తీసుకెళ్ళి చెట్ల మొదట్లో వేయండి. సూదంటు రాళ్ళు మాత్రం అయ్యే వాడవచ్చు, ఒకవేళ వాడైనాయి అనుకుంటే కొత్త రాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కంటిన్యూ చేయండి, దొంగతనాలు తగ్గుతాయి, డబ్బులు పోవటం తగ్గుతుంది. ఒకవేళ కర్మకాలు ఎవడం చేస్తాడో ఇమీడియట్లీ దొరికిపోతారు. మీరు ఈ తంత్రం చెయ్యండి. చాలా వరకు పెద్ద పెద్ద షాపులు ఇప్పటికీ తంత్రాన్ని పాటిస్తూనే ఉన్నారు. బంగారు షాపులు కానీ, వెండి షాపులు లాంటివి కానీ, జ్యువెలరీ షాపులు లాంటివి కానీ, విలువైన వస్తువులు అమ్మే ఏ షాపులను కూడా ఇటువంటి పెడుతున్నారు. ఇప్పుడు మనం సరదా కోసం పెడుతున్నారేమో, డెకరేషన్ కోసం మనం అనుకుంటున్నాం కాదు. ఎక్స్పెషల్లీ దొంగలు పట్టే తంత్రం ఇది. ఆల్ ది బెస్ట్. గురుగారు, అనసూయ గారు ఈ విధంగా అడుగుతున్నారు. ఆర్థిక బాధల్లో ఉన్నాం, ఇవి పోవడానికి ఏదన్నా మార్గం చెప్తారా అని అడుగుతున్నారు గురువుగారు. అనసూయ గారు, మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానంటున్నారు. ఇది పోవటానికి చాలా చక్కని తంత్రం చెప్తాను. మీరు నివాసం ఉండే ఇల్లు మీ సొంత ఇల్లు అయితే మాత్రం మీ జన్మ నక్షత్ర రోజున ఇంటి చుట్టూ ఉన్నటువంటి 4 పక్కల 4 దిశల కొద్ది కొద్దిగా మట్టిని తీసుకురండి. దాంట్లో 1 కిలోంపావు ఉప్పు మిశ్రమాన్ని కలపండి. మీ ఇష్టదైవ పూజ అనంతరం చక్కగా ఉప్పు ప్యాకెట్ని తీసుకెళ్ళి నదిలో నిమజ్జనం చేసే ముందు, నాకు ఆర్థిక ఇబ్బందులు తొలగాలి, ఆర్థిక లాభాలు నేను పొందాలి, ధనపరంగా నేను స్థిరపడాలని మనసులో మీ గోత్ర నామాల నక్షత్రం చెప్పుకుంటూ నదిలో నిమజ్జనం చేసి వచ్చేసేయండి. ఇలా అట్లీస్ట్ 9 నెలలు కానీ 11 నెలలు కానీ చేస్తే అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు. అద్దెళ్ళు అనుకోండి, మనం అక్కడ తవ్వటానికి వీలు పడదు అనుకుందాం, అపార్ట్మెంట్స్ అనుకుందాం, మట్టి లేదనుకుందాం. అలాంటి వారు ఏం చేస్తారంటే, మీ జన్మ నక్షత్రం రోజున ఉదయాన్నే 4 పక్కల కొద్దిగా ఇంట్లో ఉప్పు, కొద్దిగా పెరుగు కలిపింది వేసి ఉంచండి. నెక్స్ట్ డే తీసి అవన్నీ కూడా ఒక ఆకుపచ్చని వస్త్రంలో మూటగట్టి మీ దీపారాధన అనంతరం, మీ ఇంట్లో దీపారాధన అనంతరం చక్కగా ప్రవాహన దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి నా ఆర్థిక బాధలు తొలగాలి, ఆర్థికంగా నేను బాగా పుంజుకోవాలి, ఆర్థిక లాభాలు నేను పొందాలని కోరుకుంటూ మీ పేరు, మీ నక్షత్రం, మీ గోత్రం చెప్పుకుని నదిలో నిమజ్జనం చేసి రండి. అయితే శుక్రవారం రోజున ఎప్పుడన్నా ఇటువంటి కార్యక్రమం మీకు వస్తే మాత్రం ఆ రోజు చేయకూడదు, శనివారం రోజున చేయటం మంచిది. ఎందుకంటే ఉప్పు లక్ష్మీ అవుతారు, శుక్రవారం రోజున మాత్రం తీసుకెళ్ళకూడదు. ఈ తంత్రంతో పాటు మరొకటి, మీరు శుక్రవారం రోజున మాత్రం దీపారాధన చేసి లక్ష్మీదేవి దగ్గర మీ స్తోమత కూడా ఒక వెండి పెట్టగలిగితే మీరు రాగి దీపారాధన పెట్టి కనీసం చిన్న వెండి కాయిన్ లాంటివి చేసి దీపారాధన అనంతరం ఆ రాగి దీపం ప్లస్ ఈ వెండి కాయిన్ ఉత్తమమైన బ్రాహ్మణులు దానం ఇస్తే కూడా మీకు తొందరగా శీఘ్రంగా ధనవృద్ధి కలుగుతుందని చెప్పవచ్చు. దారిద్ర్య బాధలు వెనువెంటనే తొలగిపోతాయి. ఆల్ ది బెస్ట్ అనసూయ గారు. గురుగారు, లక్ష్మీమోహన్ గారు అడుగుతున్నారు, నేను కోరుకున్న ఉద్యోగం రావడానికి ఏదైనా మార్గం చెప్తారా అని అడుగుతున్నారు గురుగారు. లక్ష్మీమోహన్ గారు, మీ ఉద్యోగం రావడానికి చాలా చక్కని తంత్రం చెప్తాను. మీరు పుట్టిన డేట్ ఉంది కదా, అది 11, 12 లేకపోతే 24, ఏదో ఒక డేట్, ఒక ఉంగరం పైన ఆ డేట్ చెక్కించుకోండి. ఉంగరపు వేలికి ఆ ఉంగరాన్ని పెట్టుకోండి. దీనికి ప్రత్యేకమైన పూజలు అంటే ఉండవు. మీ ఇష్టదైవ పూజ దగ్గర పెట్టి నివేదన చేసుకుంటే ప్రాణప్రతిష్ఠ అవి ఉంగరానికి ఉండవు. కేవలం ఆ డేట్ మాత్రమే పనిచేస్తుంది, ఓన్లీ బర్త్ డేట్. అంతేకాకుండా మంగళవారం రోజున మీరు రావి చెట్టు చుట్టూ తిరగండి.
9 ప్రదక్షిణలు, 21 ప్రదక్షిణలు, 27 ప్రదక్షిణలు, మీ ఇష్టం, మీ శక్తి కొలది. కొద్దిగా దీపారాధన ఆవునెత్తో చేయండి, బెల్లం నివేదన పెట్టండి. అనంతరం ఉత్తర దిశగా పారిన చిన్న వేరును, ఒక అంగుళం పరిమాణంలో వేరును తీసుకొచ్చుకోండి. ఎల్లో కలర్ థ్రెడ్తో కానీ లేదా లేత నీలి రంగు దారంతో కానీ మీ కుడి చేతి దండ కట్టుకోండి. ఇంటర్వ్యూకి వెళ్ళండి, సక్సెస్ఫుల్ అవుతారు. ఆ వేరును కావాలంటే తావీజులో పెట్టి మరి మీరు మెడలో కూడా వేసుకోవచ్చు. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తీస్తుంది. ఈ విధంగా చేయండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒకటి, మీ డేట్ ఆఫ్ బర్త్ చేసిన ఉంగరం, అది రాయి కావచ్చు, వెండి కావచ్చు, బంగారం కావచ్చు, పంచలోహం కావచ్చు, తయారు చేయటం డేట్ రోజునే చేయాలి. పెట్టుకోవటం కూడా మళ్ళీ అదే డేట్ రోజున పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు అద్భుతంగా పనిచేస్తుంది. ఉంగరం పెట్టుకున్నది మాత్రం కాదు, తిరిగి మళ్ళీ మంగళవారం రోజు నేను చెప్పినట్టుగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలో ఉత్తర దిశగా పారిన వేరొక అంగుళం తెచ్చుకొని ఆకుపచ్చ లేదా పసుపు రంగు దారంతో మీ కుడిచే దండ కట్టుకోండి. లేదా వెండి బంగారు తావిజులు పెట్టుకుని మెడలో వేసుకోండి. ఉద్యోగం దొరుకుతుంది, ఆర్థికంగా బాగా వృద్ధి చెందుతారు. ఆల్ ది బెస్ట్. లక్ష్మీమోహన్ గారు. గురుగారు, శ్యామలరావు గారు ఈ విధంగా అడుగుతున్నారు. ఒక చిన్న ఆస్తి విషయంలో మా అబ్బాయి కోర్టుకు వెళ్తానంటున్నాడు. పెళ్లి కావాల్సిన పిల్ల ఉంది, దానికి పెళ్ళయ్యాక మిగిలింది తీసుకో అంటే వినటం లేదు. వాడి మనసు మారటానికి ఏదన్నా తంత్రం చెప్తారా అని అడుగుతున్నారు గురుగారు. శ్యామలరావు గారు, ఆస్తి విషయంలో మీ అబ్బాయి కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నాడు మిమ్మల్ని. పాపం ఆడపిల్ల ఉంది, ఆ పెళ్లి వివాహం అయిన తర్వాత మీరు ఆయనకి ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నట్టుగానే మీ యొక్క ప్రశ్నలో తెలుస్తున్నది. దీనికి ఒక చిన్న తంత్రం ఏమీ లేదు. మీ జన్మ నక్షత్రం రోజున జాజి పూలు సంపాదించండి. చక్కని ఒక వెండి బరంలో ఈ జాజి పూలన్నీ వేసి మూత పెట్టి ఉంచండి. ఆ రోజు దీపారాధన చేయండి. పరవాన్నాన్ని నివేదనగా ఇష్టదైవంగా పెట్టండి. ఆంజనేయ స్వామి ఆరాధన మరింత బాగా పనిచేస్తుంది. ఒకవేళ ఆంజనేయ స్వామిని పూజిస్తే వెంటనే సూర్య నమస్కారం చేసుకొని చేవలకి పంచదార రవ్వ అటువంటి బయట వేస్తుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మీ అబ్బాయి యొక్క జన్మ నక్షత్ర రోజున మీరు ఏం చేస్తారంటే శ్వేత గంధపు వేరును సేకరించండి. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇదే బరంలో వేసి ఉంచండి. ఇష్టదైవ పూజ దగ్గర పెట్టండి. అమ్మవారి గుడికి వెళ్ళండి. పసుపు కుంకాలతో అర్చన చేయించండి. అక్కడి నుంచి తెచ్చిన కొద్ది కుంకాన్ని ఈ పుష్పాలు ఈ గంధంలో వేసి మూత పెట్టి ఉంచండి. మనసులో అనుకోండి, మా అమ్మాయి పెళ్ళేదాకా నన్ను ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదని అనుకోండి. అద్భుతంగా మీ అమ్మాయి పెళ్లి సంబంధం కుదిరి పెళ్ళి అయిపోతుంది. మీ అబ్బాయి కూడా మీకు అనుకూలంగా మారిపోతాడు. ఆస్తి పంచవచ్చు, పంచపోవచ్చు, తర్వాత సంగతి మీ కొడుకు మాత్రం మీకు అనుకూలంగా మారే తంత్రం ఇది. అద్భుతమైన తంత్రం, బహు పురాతనమైన తంత్రం ఇది. తప్పనిసరి చెయ్యండి, ఫలితాన్ని పొందండి. ఆల్ ది బెస్ట్. గురుగారు, వందన గారు ఇలా అడుగుతున్నారు. మా ఇంట్లో ఈ మధ్య అందరికీ అనారోగ్యం కలుగుతుంది. జాతకాలు చూపించాం, వాస్తు చూపించాం. పెద్దవాళ్ళు ఇంట్లో ఏదో దుష్టశక్తులు చేరాయి అంటున్నారు. ఏదైనా మార్గం చెప్తారా అని అడుగుతున్నారు గురుగారు. అమ్మ వందన, ఇంట్లో అందరూ అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పారు. చాలాసార్లు చెప్తుంటాను నేను, ఎక్స్పెషల్లీగా జాతకం బాగపోతే ఒక వ్యక్తి సఫర్ అవుతాడు, గృహం బాగపోతే అందరూ సఫర్ అవుతారు. ముందుగా ఒక వాస్తు పంచడం తీసుకొచ్చి మీ గృహంలో ఉన్నటువంటి వాస్తును చూపించండి, లోపాలుంటే సరి చేయించండి. అలాగా కూడా ఉంటే మీరు శుక్రవారం రోజున, మంగళవారం కానీ శుక్రవారం ఎన్నుకోండి, ఇంటికి తమలపాకులతో మీరు తోరణం కట్టండి. గడపలు శుభ్రంగా కడిగి పసుపు కుంకాలతో అలంకరించండి. ఇష్టదైవ పూజ దగ్గర దీపారాధన చేయండి. సింహద్వారం గడపకి బయట పక్క 2 పక్కల దీపారాధన చేయండి. అయితే నక్షత్రకార ముగ్గు వేసి ఆ ముగ్గులో దీపారాధన దైవం దగ్గర చేస్తే చాలా అద్భుతం. షట్కోణ నక్షత్రం వేసి ఆ మధ్యలో దీపం పెట్టి కొద్దిగా బియ్యం వేయాలి. బియ్యం మీద దీపం పైన నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. 2 ఒత్తులు విడివిడిగా చేయకూడదు, 2 ఒత్తులు కలిపి ఏకవొత్తి కానీ దీపారాధన చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకుంటే చాలా మంచిది. అయితే పూజలో మాత్రం 6 రంగులు వేరు పుష్పాలతో దేవుళ్ళని అలంకరించటం, పుష్పాలతో అర్చన చేయటం చాలా అద్భుతమైనటువంటి ఇది. అయితే ఇంట్లో 3 ఉన్నారా, 4 ఉన్నారా, 5 ఉన్నారా చూసే సభ్యులను బట్టి నల్లగుడ్డలు తీసుకొచ్చి సభ్యునికి ఒక గుడ్డ చప్పును తీసుకొని దాని మీద సభ్యుని యొక్క నక్షత్రం గోత్రం రాసి 11 రూపాయలు వెళ్ళేసి మూట కట్టాలి. 11 మంది ఉన్నారనుకోండి, 11 మూటలో కట్టాలి. విడివిడిగా ఏ వ్యక్తి యొక్క నక్షత్రం గోత్రం ఇలా రాసి మూట కట్టిన తర్వాత ఇష్టదైవ పూజ అనంతరం శుక్రవారం రోజున మీ ఇష్టదైవ పూజ అనంతరం దాన్ని ఏం చేస్తారు, తీసుకెళ్ళి ఆ 11 మూటలు కూడా 11 బిచ్చగాళ్ళకి దానం చేయండి. సంవత్సరానికి ఒకసారి ఇలా చేయండి, 11 సంవత్సరాలు చేయండి. అసలు కష్టాలంటూ మీ దగ్గర రావు. అద్భుతమైన ఫలితాలు, ఆరోగ్యంగా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది.
ముందుగా మీరు వాస్తుని పరీక్ష చేయించుకోండి, తర్వాత జాతకాలు చూపించుకోండి, ఆ తర్వాత ఈ తంత్రంలోకి రండి. ఎందుకంటే వాస్తు లోపం ఉంటే కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒకరు కాకొకరు సిక్ అవుతుంటుంటారు. లేదా ఏదైనా దుష్టగ్రహ ప్రభావంలో లేదా జియోపతిక్ వాస్తు వలనో మీరు అన్నట్టు ఏదైనా క్షుద్రాల వలన కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ క్షుద్రం నుంచి బయటపడాలంటే నేను చెప్పిన తంత్రం అద్భుతమైన తంత్రం. గడప కడగటం, దీపారాధన అటు ఇటు చేయటం, ఇష్టదైవం దగ్గర దీపారాధన చేసుకోవటం, మంచి నివేదన పెట్టడం, తీపి పదాలు చూసి నివేదన పెట్టడం, తర్వాత ఇంట్లో ఎంతమంది వ్యక్తులు ఉన్నారో అన్ని నల్లగుడ్డలు తీసుకొని ఒక్కొక్క వ్యక్తికి 11 రూపాయలు చొప్పున గుడ్డలు వేసి ఆ నక్షత్రం గోత్రం వ్యక్తిది రాసి మూట కట్టండి. అది శనివారం రోజున బిచ్చగాళ్ళకి తీసుకెళ్ళండి. ఒక మూట ఒక బిచ్చగాడికి ఇచ్చుకుంటూ వెళ్ళండి. అలా ఎంతమంది ఉంటే అంతమంది బిచ్చగాళ్ళకి పంచిపెట్టండి. ఆల్ ది బెస్ట్. దర్శనం నిదర్శనం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. శతాధిక జ్యోతిష్య గ్రంథకర్త, తాంత్రిక శిరోమణి, 39 సంవత్సరాలుగా జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రిక, సంఖ్యాశాస్త్ర, రత్నశాస్త్ర పరిశోధకులు, ఇండియన్ హీరో, గోల్డ్ మెడలిస్ట్, రాజర్షి బ్రహ్మర్షి డాక్టర్ శ్రీ కె అచ్చిరెడ్డి గారి కలం నుండి వెలువడిన మరో అద్భుత గ్రంథం తాంత్రిక ప్రపంచం. తంత్రం అంటే వేగవంతంగా అనుకూలమైన ఫలితాలను చూపించే క్రియా విధానం. వేదాలలో, కొన్ని శాస్త్రాలలో మహర్షుల ద్వారా తెలియజేయబడిన అనేక రకాల తాంత్రిక ప్రక్రియలను ఒకచోట చేర్చి అందించిన గొప్ప గ్రంథం తాంత్రిక ప్రపంచం. మానవులు అనుభవించే అనేక కష్ట నష్టాల నుండి సత్వర విముక్తి పొందుటకు చేయవలసిన సులభమైన తాంత్రిక ప్రక్రియలను అందించిన అద్భుత గ్రంథం తాంత్రిక ప్రపంచం. దర్శనం నిదర్శనం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, కాంచనా గారు ఇలా అడుగుతున్నారు. మా అబ్బాయికి 5 సంవత్సరాలు. ఈ మధ్య రాత్రి నిద్రలో ఏడుస్తున్నాడు. ఏదన్నా తాంత్రిక సలహా చెప్పగలరా అని అడుగుతున్నారు గురుగారు. కాంచన్ గారు, మీ అబ్బాయికి 5 సంవత్సరాలు, అతిగా ఏడుస్తున్నాడు నిద్రలో అని చెప్తున్నారు కదా. ఇటువంటి తంత్రం చెప్తాను. ముందుగా బాలారిష దోషం ఉంటే పిల్లలు ఏడవటం, మక్కుగా ఉండటం, అల్లరి చేయటం, ఎంత చెప్పినా వినకపోవటం, చాలా చికాకు చేస్తుంటారు ఈ వయసులో. ఇలాంటి పిల్లలకు ఆ కటిక ఆయన దగ్గరికి వెళ్ళాలి. మీరు వెళ్ళి ఏం చేస్తారంటే ఒక్కోసారి నరాలు ఎండబెడతారు, ఆ మేక నరాలు. ఆ నరాన్ని కొద్దిగా ఒక అంగుళం కట్ చేసుకొని తీసుకొచ్చుకొని ఒక వెండి లేదా బంగారు తావీజు కూడా కొంతమంది వేసుకుంటారు. అటువంటి తావీజులో బంధించి బిడ్డకి మెడలు వేసిన తర్వాత అదే రోజు పిడికెడు ఉప్పును దిగదొడిచి దాన్ని తీసుకెళ్ళి ఏదైనా తాడి చెట్టు, మర్రి చెట్టు, రావటి చెట్టు దగ్గర వేసి చేతులు అక్కడే కడుక్కొని రావాలి. ఈ విధంగా ఒక 3 సార్లు చేయండి, 3 వారాలు చేయండి. అద్భుతమైన తంత్రం ఉంటుంది. పిల్లలు ఏడవడం కూడా మానేస్తారు. ఇదొక రకం తంత్రం. మరో తంత్రం 7 మిరపకాయలు తీసుకుని దిష్టి తీసి పూర్తిగా దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఈత చెట్టు మొదట్లో వేస్తే కూడా పిల్లలు చాలా వరకు చిక్కులు, ఇలా చికాకులు చేయడం తగ్గుతుంది. ఆల్ ది బెస్ట్. గురుగారు, చంద్రశేఖర్ గారు ఇలా అడుగుతున్నారు. ఈ మధ్య నాకు మానసిక అశాంతి ఎక్కువైంది. ఇది పోయే మార్గం చెప్తారా అని అడుగుతున్నారు గురుగారు. చంద్రశేఖర్ గారు, ఈ మధ్య మీకు మానసిక శాంతి ఎక్కువైంది అంటున్నారు కదా. ఇందులో కారణం చెప్పలేదు మీరు. ఆర్థిక పరంగా మానసిక శాంత, కుటుంబంలో కలతల వల్ల శాంత, లేకపోతే ఉద్యోగంలో అధికార బాధలు ఏది చెప్పలేదు. మొత్తమే మానసిక శాంతి మీరు పడుతున్నారు. దీనికి ఒకటే మార్గం అండి. ఏదైనా మంగళవారం రోజున మీరు ఇనప గోళీలు దొరుకుతాయి మనకి, బేరింగ్స్లో ఉంటాయి. అటువంటి గోళీలు మీ వయసు ఎంత ఉందో అన్ని గోళీలు సంపాదించుకొని తీసుకొచ్చి ఒక దగ్గర ఏర్పాటు చేసుకొని ఇష్టదైవ పూజ దగ్గర ఏం చేయాలంటే మీరు ఒక సెరామిక్ ప్లేట్లో కొద్దిగా ఉప్పు వేసి, ఉప్పు పైన దీపం, అందులో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. నివేదనగా మాత్రం పరవాణం కానీ ఏదైనా తీపి పదార్థం నివేదన పెట్టండి. దీపారాధన తర్వాత ఉప్పు తీసుకొని మీరు అందులో ఒక ఇనుప బాలును వేసి చక్కగా మూట కట్టి తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న ఒక చెట్టు మొదట్లో కానీ, నది ఉంటే నదిలో కానీ, ప్రవాహ నదులు కానీ వేసిరండి. వేసేటప్పుడు నాకు మానసిక ప్రశాంతత కలగజేయాలని మీ ఇష్టదైవ నమస్కారం చేసుకుని నదిలో నిమజ్జనం చేయాలి. మీకు దగ్గరలో నదులు లేవంటే చెరువులో వేయచ్చు, చెరువులు లేవంటే చెట్టు మొదట్లో వేసి రావచ్చు. ఈ విధంగా కంటిన్యూగా మీరు మంగళవారం కానీ శుక్రవారం కానీ చేయండి. అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు, మానసిక ప్రశాంతత పొందుతారు. ఇందులో ఇనప గోళీ ప్రధానం. కొంతమంది ఇనప గోళీని ఏం చేస్తారంటే చెట్టుకు కూడా కట్టొస్తుంటారు. ఏదైనా చింత చెట్టు ఉంటే ఆ చింత చెట్టు గుడ్డలో కట్టొచ్చే తంత్రం కూడా ఉంది. అది కూడా చేయొచ్చు. మీరు ఆ గుడ్డ మీద మీ నక్షత్రం, మీ పేరు రాసి కొద్దిగా ఉప్పు, ఇనప గోళీని మూట కట్టి ఆ చెట్టు యొక్క ఉత్తర వైపు పారిన కొమ్మ కట్టరండి. నాకు మానసిక ప్రశాంతత కలగాలని కోరుకుని రండి. ఆల్ ది బెస్ట్. గురుగారు, ప్రసాద్ గారు ఈ విధంగా అడుగుతున్నారు. నేను విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. వీసా ఇంటర్వ్యూకి త్వరలో వెళ్ళాలి. ఏదైనా మార్గం చెప్తారా అని అడుగుతున్నారు గురుగారు. ప్రసాద్ గారు, మీరు పరదేశంలో ఉద్యోగ ప్రయత్నాల కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడుతున్నట్టుగా చెప్పారు. మీ తొందరగా జరగాలంటే దీనికి అద్భుతమైనటువంటి
ఒక మార్గం ఉంది. అంటే విదేశ ప్రయాణం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇవన్నీ డెవలప్మెంట్, విద్యలో సక్సెస్ఫుల్ కావచ్చు. వీటిలన్నిటి కోసం ఉపయోగించే అంతరం ఏంటంటే ఒక దేవకాంచన చెట్టును చూసుకోవాలి. మీరు బుధవారం రోజున ఆ చెట్టుకు ధూపదీప నైవేద్యాలు సమర్పించి చెట్టు చుట్టూ 3 కానీ 9 సార్లు కానీ ప్రదక్షిణలు చేసి ఉత్తర వైపుగా పారిన వేరును ఒకటి తీసుకొచ్చుకోవాలి. దాన్ని శుభ్రంగా శుద్ధ జలంతో కడిగి మీ ఇష్టదైవ పూజా మందిరం దగ్గర ఆ వెండి ప్లేట్లో పెట్టి అనునిత్యం దీపారాధన 9 రోజులు చేయాలి. కంటిన్యూ 9 రోజులు దీపారాధన అనంతరం ఆ వేరును తీసుకుని ఒక వెండి తాబేజులో బిగించి మీరు మెడలో ధరించడం చాలా మంచిది. ఈ విధంగా చేసి మీ విదేశ ప్రయాణ ప్రయత్నాలు చేయండి, సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఈ 9 రోజుల పూజ చేసే రోజున చాలా నియమనిష్టలతో ఉండాలి. వివాహితులైతే సంసార జీవితానికి దూరంగా ఉండాలి. నేల పడుక ఖచ్చితంగా చేయాలి. ఇతరులతో వాదోపాదనకు దిగకూడదు. తల్లిదండ్రులను ఎంత గౌరవిస్తే అంత మంచిది. వీలుంటే తల్లిదండ్రులకు పాద నమస్కారాలు ఆ 9 రోజులు కూడా చేసుకుంటూ అలవాటు చేసుకుంటే ఇంకా అద్భుతంగా పనిచేస్తాయి. ఎవరిని కూడా స్నేహితులు అంటే వాళ్ళనో బంధువులు అంటే వాళ్ళతోనో కలహాలు దిగటం కానీ, లేకపోతే నమ్మి మోసం చేయించడం అనేది కానీ, నమ్మిపుచ్చి మోసం చేయడం కానీ చేయకూడదు. మధుమాంసాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఈ విధంగా చేస్తే ఫలితం మీకు నిజంగా రోజుల్లోనే కనపడుతుంది. అద్భుతమైన తంత్రం ఇది. చదువుకునే వాళ్ళు చేసుకోవచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళు చేసుకోవచ్చు, వ్యాపార అభివృద్ధి కోసం కూడా చేసుకోవచ్చు. దేవకాంచన చెట్టు బుధవారం నాడు మాత్రమే చేయాలి. ఆల్ ది బెస్ట్. గురుగారు, అలివేణి గారు ఈ విధంగా అడుగుతున్నారు. గత కొంతకాలంగా మా భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. ఒకే ఇంట్లో శత్రువుల్లా బ్రతుకుతున్నాం. మా మధ్య సఖ్యత కలగడానికి ఏదన్నా తాంత్రిక సలహా చెప్పగలరు అని అడుగుతున్నారు గురుగారు. అలివేణి గారు, మీ భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తున్నాయని చెప్తున్నారు. ఇది నిజంగా సంసార జీవితంలో నరకం లాంటిదని చెప్పుకోవాలి. కారణం ఒకే ఇంట్లో ఉండి ఒకరినొకరు చూసుకునే పరిస్థితుల్లో ఒకరినొకరిని శత్రువులుగా భావించుకుని తిరగవలసి వచ్చినప్పుడు అదొక పెద్ద నరకం. అందుకని ఇల్లే ఇళ్లలో స్వర్గం, ఇల్లే ఇళ్లలో నరకం అని కూడా అన్నారు. స్వర్గమైన నరకమైన భార్యాభర్తల చేతిలోనే ఉంటుంది కాబట్టి అన్యోన్య దాంపత్య జీవితాన్ని గడపడానికి చూసుకోవాలి. మీ ఇద్దరి మధ్యన దేనివల్ల విభేదాలు వచ్చినాయో తెలియదు. ఒకసారి మీ పూర్తి జాతకాలను మీరు వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుంటే చాలా మంచిది. అందులో మీ విరుద్ధ దశలు జరుగుతున్నాయా, లేకపోతే మీ ఇద్దరు నక్షత్రాలు విరుద్ధంగా ఉన్నాయా, దాన్ని బట్టి చెప్పే సలహాలు వేరుగా ఉంటాయి. కాబట్టి మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్యం సంప్రదించి మీ ఇరువురు జాతకాలని ఒకసారి పరిశీలన చేయించుకొని వారు చెప్పిన సలహాలు పాటించండి. దాంతోపాటుగా తాంత్రిక సలహా ఏంటంటే, మీ దగ్గరలో పావురాలు అమ్మే వాళ్ళు దొరుకుతారు. మీ జన్మ నక్షత్రం రోజున మీరు వెళ్ళి 2 పావురాలు కొనుక్కురండి. మరోసారి మీ వారి జన్మ నక్షత్రం మరో 2 పావురాలు కొనుక్కురండి. ఈ రెండింటినీ కూడా మళ్ళీ మీరు ఈ నెల మళ్ళీ మీ నక్షత్రాలు వచ్చేదాకా, మీ జన్మ నక్షత్రాలు వచ్చేదాకా వాటిని నూకలిస్తూ పెంచుతూ ఉండండి. కరెక్ట్గా మీకు కొన్న 27వ రోజు కల్లా మీ జన్మ నక్షత్రం వస్తుంది కాబట్టి 28వ రోజుని ఆ పావురాలను 2 మీరు తీసుకెళ్ళి మైదానంలో విడిచిపెట్టేసేయండి. అలాగే మీ వారి జన్మ నక్షత్రం కొన్న పావురాలను వారి జన్మ నక్షత్రం వచ్చిన రోజునే తీసుకెళ్ళి వాటిని కూడా మైదానంలో విడిచిపెట్టేసేయండి. 2 జంట పావురాలు ఉన్న బొమ్మలు తీసుకొచ్చుకుని మీ బెడ్రూమ్లో పెట్టుకోండి. ఉదయం లేవగా నా పావురాలు చూస్తుండండి. మీ ఇద్దరి మధ్యన చాలా అన్యోన్యత పెరిగే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్. గురుగారు, శాంతి గారు ఇలా అడుగుతున్నారు. రుణ బాధలు ఎక్కువయ్యాయి, ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ బాధలు తీరే మార్గం చెప్తారా అని అడుగుతున్నారు గురుగారు. శాంతి గారు, మీకు చాలా రుణ బాధలు ఎక్కువయ్యాయని చెప్తున్నారు. ఆదాయం ఏమో అంతంత మాత్రం అంటున్నారు. కాబట్టి మన అవసరాలు తీరటానికి ఒక్కోసారి అప్పులు చేయక తప్పదు. మన అప్పులు చేసిన అప్పులు తీరటానికి మనం చేసిన అప్పులు రోజుగారి నక్షత్రం కానీ సరిగా లేకపోతే గౌరంత కొండంతలై కూర్చుని మనం తీర్చలేని పరిస్థితికి వెళ్ళి కొంతమంది ఆస్తులు అమ్ముకునే పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి స్థితిలో మీరు ఉన్నారనుకుంటే మాత్రం ఏదైనా శుక్రవారం రోజున ఒక అద్దం తీసుకురండి. మేడి చెట్టు కర్రను తీసుకొచ్చి అదే రోజుని ఎండబెట్టిన తర్వాత కాల్చి భస్మం చేయండి. ఆ భస్మంలో కొద్దిగా శుద్ధ జలాన్ని కలిపి కరెక్ట్గా మీ జన్మ నక్షత్రం రోజున ఏం చేస్తారో అద్దం పైన మీరు ఆ బూడిద ఏదైతే ఉందో నీటితో కలిపి మీ పేరున అద్దం పైన రాయండి. మీ అప్పు ఎంత ఉందో కూడా అద్దం మీద రాయండి. దేవుడి దగ్గర పెట్టండి. నూనె దీపంతో దీపారాధన చేయండి. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే శ్రేయస్కరం. దీపారాధన చేయండి. ఆ రోజు పాయసం, మినపగారెలు, పులిహోర అమ్మవారికి నివేదనగా పెట్టండి. ఆ రోజంతా ఒక పూట ఉపవాసం ఉండండి. వంటి పూట భోజనం చేయండి. నేలసైన వండండి. మరుసటి రోజున అద్దాన్ని తీసుకెళ్ళి ఎక్కడన్నా ఒక నిషిద్ధ ప్రాంతం, జనసంచారం లేనటువంటి ప్రాంతంలో ఎక్కడన్నా చెట్ల పొదల్లో వేసిరండి. ఈ విధంగా మీరు 3 సార్లు కానీ చేయగలిగితే మీ రుణాలు తీరటానికి ఆదాయం పెరుగుతుంది. సమయానుకూలంగా రుణాలు తీర్చగలుగుతారు. అప్పులు చేయవలసిన అవసరం కూడా మీకు రాకపోవచ్చు. ఆల్ ది బెస్ట్. గురుగారు, ఈశ్వరి గారు ఇలా అడుగుతున్నారు. మా ఇంట్లో అద్దెకున్న వాళ్ళు మాకు అద్దె ఇవ్వకుండానే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అడిగితే ఇదిగో అదిగో అంటున్నారు, కానీ బాకీ తీర్చడం లేదు. దాదాపు సంవత్సరం అయింది. వాళ్ళు త్వరగా ఇచ్చేలా మార్గం చెప్తారా అని అడుగుతున్నారు గురుగారు. ఈశ్వర్ గారు, మీ ఇంట్లో అద్దెకున్నవారు ఖాళీ చేసి వెళ్ళిపోయి సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి కూడా మీకు ఇవ్వాల్సిన అద్దె కూడా ఇవ్వటలేదని చెప్తున్నారు కదా.
ఒక పని చేయండి, మీరు చవితి రోజున గణపతికి గరకతో అర్చన చేయించండి. ఆ గరకని మీ దగ్గర పెట్టుకోనండి. మీరు ఇంటి నుంచి అద్దె వసూలు చేయడానికి వెళ్ళే సమయంలో మీ బుగ్గన దాల్చిన చెక్క పెట్టుకుని వెళ్ళండి. అలా 4 సార్లు ప్రయత్నం చేయండి. ఒకేసారి మీ డబ్బు రాకపోవచ్చు. ఒక 4 సార్లన్నా మీ డబ్బు మీ చేతికి అందడానికి అవకాశం ఉంటుంది. వాదన పెట్టుకోకండి, గొడవ పడకండి, మంచితనంతో ఆ డబ్బు వసూలు చేసుకుంటే ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి దర్శనం నిదర్శనంకు సంబంధించి చక్కటి సలహాలు సూచనలు మాకు మా ప్రేక్షకులకు వివరించినందుకు మీకు ధన్యవాదాలు. దర్శనం నిదర్శనంకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని వ్యక్తిగతంగా సంప్రదించవలసిన చిరునామా రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ కె అచ్చిరెడ్డి గారు, సాయి త్రిశక్తి నిలయం, MIG 132/1 ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఎదురుగా, APHB కాలనీ, భవానీపురం, విజయవాడ 12. గురువుగారిని వ్యక్తిగతంగా సంప్రదించుటకు మీరు ఫోన్ చేయవలసిన నెంబర్స్ 086624177796, 9393417796.